సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. ఈరోజు వీడియో వచ్చేసి ప్రెగ్నెన్సీలో బేబీని హ్యాపీగా సంతోషంగా ఉంచడానికి కొన్ని ట్రిక్స్ అనేవి మనం చేయవలసినవి కొన్ని అనేవి నేను ఈరోజు వీడియోలో షేర్ చేస్తాను. సో మనం చేయవలసింది మెయిన్గా ఏంటంటే మనం హ్యాపీగా ఉండాలి. సో ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు స్ట్రెస్కి గురవ్వకుండా మనం హ్యాపీగా ఉంటే బేబీ కూడా హ్యాపీగా ఉంటుంది. సో మీరు ఎప్పుడు సఫర్ అవుతూ బాధపడుతూ ఏదో చిన్న చిన్న గొడవలు ఇలాంటివి ఉండడం వల్ల మనం ఫీల్ అవుతూ ఉంటాం కదా. సో ప్రెగ్నెన్సీ స్టార్టింగ్లో ఎవరైనా సరే వైఫ్ని కొంచెం లేదా కోడల్ని కొంచెం మంచిగా చూసుకోవడానికి ట్రై చేయండి. సో వాళ్ళు హ్యాపీగా ఉంటేనే కడుపులో బిడ్డ హ్యాపీగా ఉంటుందన్నమాట. సో ఇది బయట వాళ్ళు చేయాల్సిన పని అండి. మీకు మీరుగా చేయాల్సిన పనులు ఏంటంటే, సో మీరు ఏదైనా సరే మంచి అనేది వినడానికి ట్రై చేయండి. ఏదైనా మంచి ఇప్పుడు కొటేషన్స్ ఉంటాయి, లేదంటే మనకి చాగంటి గారు ఇంకా చెప్తూ ఉంటారు కదా, గరికపాటి గారు, వీళ్ళందరూ చెప్పే ప్రవచనాలు అనేవి వినండి. అండ్ భగవద్గీత కూడా మీరు టీవీలలో ఫోన్లలో వేసుకొని వినడానికి ట్రై చేయండి. ఏదైనా ఒక మంచి కాలజ్ఞానమైన ఏదైనా సరే, భగవద్గీత కానీ ఏదైనా మంచి విషయం అనేది వినాలన్నమాట మీరు. సో మీరు మంచి వింటే లోపల బేబీ కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. సో ఖచ్చితంగా మ్యాక్సిమం మంచి అనేది వినడానికి ట్రై చేయండి, మంచి మాటలు వినడానికి ట్రై చేయండి. అండ్ దాని తర్వాత మీరు ఎప్పుడు కూడా హ్యాపీగా ఉంటే మాత్రం ఖచ్చితంగా హ్యాపీగా ఉంటారు లోపల బేబీ. అండ్ దాని తర్వాత ఇంకొకటి ఏంటంటే చిన్న చిన్న పనులు, అంటే యోగా ఆసనాలు లేదా చిన్న చిన్న డ్యాన్సులు, అంటే ప్రెగ్నెన్సీలో చేయవలసినవే మీరు చేస్తే లోపల బేబీ హ్యాపీగా ఉంటుంది అనమాట. సో ఖచ్చితంగా. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనము పొట్ట మీద మాటికి అంటే అప్పుడప్పుడు బేబీకి స్పర్శ అనేది అందిస్తూ ఉండాలి. సో పొట్ట మీద చేయి పెట్టుకొని కొంచెం బేబీని పలకరించడం, బేబీతో మాట్లాడడం, అండ్ తండ్రి మాట్లాడడం, అండ్ మ్యాక్సిమం పొట్ట మీద అప్పుడప్పుడు చేయి పెట్టుకుంటూ ఉండండి. ఏం కాదు, వేరే వాళ్ళందరూ కూడా పెడుతూ ఉంటారు, అది కొంచెం ఇరిటేటింగ్గా అనిపిస్తూ ఉంటుంది బేబీకి, కానీ మీ స్పర్శ అనేది బేబీకి నచ్చుతుంది అనమాట. సో మీరు ఎప్పుడు పొట్ట మీద, అంటే నైటీ మించి కాకుండా డైరెక్ట్ స్కిన్ మీద మీరు పొట్ట మీద ఇలా టచ్ చేసి చూసుకోండి. బేబీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అనమాట. స్కిన్ ఆ టచ్ అనేది వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది. అండ్ మన మాటలు కూడా వినిపిస్తూ ఉంటాయి. అందుకే మ్యాక్సిమం బేబీని టచ్ చేస్తూ ఉండండి పొట్ట మీద అప్పుడప్పుడు కూడా. సో ఇలా చేయడం వల్ల ఖచ్చితంగా బేబీ హ్యాపీగా ఉంటుంది. అండ్ దాని తర్వాత ఏంటంటే మంచి బుక్కులు చదవడం లాంటివి చేయండి. సో మంచి అనేది ఏదైనా సరే కొంచెం బుక్కులు చదవడం, ఎప్పుడు ఫోన్లో అయినా సరే కొంచెం బుక్స్ నాలెడ్జ్ అనేది ఉండేలాగా చూసుకోండి. సో ఇలా చేస్తే ఖచ్చితంగా బేబీ హ్యాపీగా ఉంటుంది. ఏంటంటే ప్రెగ్నెన్సీది కొంచెం మ్యూజిక్ అనేది ఉంటుంది అనమాట. ఇది యాప్స్ కూడా ఉంటాయి. సో ప్రెగ్నెన్సీ మ్యూజిక్ యాప్స్ అనేవి మీరు డౌన్లోడ్ చేసుకొని వాటిలో మ్యూజిక్ అనేది వింటే కూడా బేబీ కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇవన్నీ చేయడం వల్ల బేబీ హ్యాపీగా ఉంటుందన్నమాట. సో బేబీని హ్యాపీగా ఉంచడానికి మీరు ఖచ్చితంగా ఈ ట్రిక్స్ అనేవి యూస్ చేస్తారు అనేసి ఈరోజు ఈ వీడియో. సో రేపటి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. థ్యాంక్ యూ.